వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 59 కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ బిల్లును తెచ్చింది సర్కార్. రాబోయే రోజుల్లో ఎస్సీల రిజర్వేషన్లు పెంచి సమన్యాయంగా పంచుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతిస్తున్నామని అసెంబ్లీలోని అన్ని పార్టీలు ప్రకటించాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 59 కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం ఇవాళ బిల్లు తెచ్చింది. గ్రూప్ 1లోని కులాలకు 1% రిజర్వేషను, మాదిగలున్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు, మాలలున్న గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లను ఖరారు చేస్తూ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ సభకు ఇంట్రడ్యూస్ చేశారు. సభలో సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. Group A 1%, Group B 7%, Group 3 6%, Group D 1%, total 15%. ఇందులో ప్రధానంగా ఒక ప్రిన్సిపల్ని అడాప్ట్ చేశారు అధ్యక్ష. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్? ద గ్రూప్ 1, ద రెల్లీ అండ్ ద అదర్ కమ్యూనిటీస్, which was the lowest in social profession, was given 1%. Even the proportion is 0.25% of the reservation, yet they were given additional reservation of 0.75%. 0.75%, this is the preferential treatment, which is nothing but recognizing the backwardness of those communities. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. తన హయాంలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం దొరకడం సంతోషమని చెప్పారు. సుప్రీం తీర్పు ఇచ్చిన గంటలోపే సభలో ప్రకటించామని, మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు, 1 మెన్ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. కమిషన్ దాదాపు 8681 ప్రతిపాదనలు స్వీకరించిందని చెప్పారు. కమిషన్ నివేదికను ఏమాత్రం మార్చకుండా 59 కులాలను 3 గ్రూపులుగా విభజించామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఒక గంట లోపే ఆ రోజు కూడా సభ జరుగుతున్నది అధ్యక్ష. సభలో స్పష్టంగా 100% ఈ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కోర్టు ఆ రోజు ఇచ్చిన దాంట్లో కొన్ని విషయాలు రాజకీయ కారణాలతో కాకుండా ఎంపెరికల్ డేటా ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయాలని చెప్పిండ్రు అధ్యక్ష. ఎంపెరికల్ డేటా క్షేత్రస్థాయిలో అనుభవపూర్వకంగా సేకరించిన సమాచారం, 1 జనాభా, 2 అక్షరాస్యత శాతం, అనుసరిస్తున్న వృత్తులు, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యాన్ని తీసుకొని ఈ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు, ఆల్ అదర్ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరినట్లు ఎస్సీల రిజర్వేషన్ల పెంపునకు కృషి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు పెంచి సమంగా పంచుతామన్నారు. ఇక వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు సీఎం. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలలో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామన్నారు. డెఫినెట్లీ మీరు 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కోరడం జరిగింది. మళ్ళొకసారి మీరు తొందరగా తీసుకొస్తే అది బాగుంటుంది. రేపు బడ్జెట్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు కూడా నేను అపీల్ చేయడం జరిగింది. జనాభా ప్రకారంగా మాకు 18% బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా మేము మీకు కోరుతున్నాము. మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ 15 నుంచి 18% పెంచాలి పాపులేషన్ అని అన్నారు. ఎస్, వాళ్లకు దామాషా ప్రకారము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. 2026 జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపిందే మోదీ అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వర్గీకరణ కోసం బీఆర్ఎస్ చాలాసార్లు పోరాడిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇప్పటి వరకు వచ్చే నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిటే ఈ సంబంధించినటువంటి తీర్పు రావడానికి ఉదాహరణ అధ్యక్ష.
ఇప్పటి నుంచైనా వచ్చే ఉద్యోగ విద్యా అవకాశాలు ఈ వర్గీకరణ అంశం తొందరగానే చేపట్టి ఆ రిజల్ట్ ద్వారా ఆ వర్గీకరణ ద్వారా ఈ వచ్చే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు ఆ వర్గాలకు అందేటట్టు చూడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణతోనే సమస్యలన్నీ పరిష్కారం కావని, ఎస్సీలకు అవకాశాలు కల్పించాలని కోరారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. చాలా గ్రామాల్లో వివక్ష పోలేదని, ఎస్సీ రిజర్వేషన్లు 20% పెంచాలన్నారు ఎమ్మెల్యే నాగరాజు. మనం అవకాశాలు కల్పించాలంటే ఈ వర్గీకరణ అనేది ఎంత పర్సెంటేజ్ ఉపయోగం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. సరే, దానికి పరిష్కారం లభించింది, కానీ వర్గీకరణతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. నా పాయింట్ అది. అవకాశం వాళ్ళకి అందే విధంగా చేయాలంటే విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, చేసుకోవడానికి పని, ఈ 4 రావాలి. ఈ 4 రావాలంటే ఏం చేయాలి చూడండి. ఇంకా మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో దళితులను అరే ఒరే అనే సంబోధన మొదలవుతుంది అధ్యక్ష. ఇంకా కూడా చూస్తున్నా నేను. గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ సెన్సెస్ అయినాక ఆ యొక్క ప్రాతిపదిక మీద ఎంత పర్సెంటేజ్ పెరిగితే అంత ఇస్తా అని మాట ఇచ్చారు. కానీ ముందుగానే పెంచుంటే బాగుంటుండేమో అని నా యొక్క అప్పీల్ అధ్యక్ష. సభలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ ఎమ్మెల్యేలు. 30 ఏళ్ల పోరాటానికి పరిష్కారం చూపారని హర్షం వ్యక్తం చేశారు.